నమస్కారం అండి. మీరు ఎంతోమంది విద్యార్థుల్ని చిన్నతనం నుంచి ఎంతోమంది మీ వల్ల ప్రయోజకులు అయ్యారు, వాళ్ళకి విద్యాభ్యాసం నేర్పించారు. మీ నుంచి విద్య పొందిన వాళ్ళు ఎంతోమంది ఉద్యోగంలో చేరినారు. అటువంటి సందర్భాల్లో ఈ పండుగలు, సంక్రాంతి పండుగలు ఏమిటో కొంతమంది చాలామందికి తెలియదు. ఎందుకు చేస్తున్నారో ఏంటనే సంగతి తెలియదు. బట్టలు తీసుకుంటున్నారు, అన్ని పిండి వంటలు చేసుకుంటున్నారు. కానీ అసలు విషయం మాకు తెలియపరుస్తారని చెప్పేసి ఒక హెడ్ మాస్టర్గా, రిటైర్మెంట్ హెడ్ మాస్టర్గా ఎంతోమందికి విద్యార్థులు బోధించారు. కాబట్టి మీరు ఆ సంక్రాంతి గురించి మాకు కొద్దిగా తెలియపరుస్తారని మా ప్రజలకి, మా యూట్యూబ్ ఛానల్లో మా ప్రేక్షకులకి తెలియపరుస్తారని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. ఒకసారి మాకు చెప్పండి, ఆ సంక్రాంతి ఎందుకు, ఏంటి? జై శ్రీరామ్. అందరికీ వందనం. గట్టి మాట. ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ప్రాచీనమైనటువంటి పండగ. అది అవునండి, నిన్న మొన్న చేసినటువంటి పండగ కాదు. అవునండి, ఇది ఆచార వ్యవహారాలతో కూడుకున్నటువంటి పండగ. అవునండి, ముఖ్యంగా రైతు 6 నెలలు శ్రమించి పండించిన పంటను పొలం నుంచి దరి చేర్చి ఒడ్డుకి చేర్చుకొని ఇంట్లో తెచ్చుకొని తన పిల్లలు సంతానాన్ని అందరినీ రప్పించుకొని ఇల్లుని శుభ్రం చేసుకొని ఊరందరికీ ఉమ్మడైనటువంటి సమావేశమైనటువంటి రామమందిరం వద్ద రామకోవిల దగ్గర అందరూ చేరి భోగి మంటలతోనూ సంక్రాంతి పర్వదిన సందర్భంగా భజనలు, కోలాటములు, అలాగే తోడపెద్దులు, తెప్పిడిగుళ్ళు ఇలాంటి కార్యక్రమాలతో పురాతన సాంప్రదాయం ఎంతో అభివృద్ధి చెందింది. అట్లాంటిది సాంకేతికంగా డెవలప్ అయ్యి ఏదో చదివేసాం, ఏదో నాలెడ్జి సంపాదించేద్దాం అనేటువంటి తపనతో జనాలు పరిస్థితులు మారి ఈవేళ రామకోల్ని మర్చిపోతున్నారు, అలాగే సాంప్రదాయాల్ని మర్చిపోతున్నారు. ఉపాధ్యాయులు గట్టిగా చెప్తామంటే ఒక బెత్తం పట్టుకోవడానికి కూడా మాస్టర్కి, గురువుకి లేదు. కర్ర లేని వాడిని గొర్రె ఖర్చు అని సామెత ఈవేళ గుర్తొస్తుంది సార్. కర్ర లేకపోతే గొర్రెలైనా సరే మనిషిని తగిలి కరుస్తాయి అన్నట్టుగా ఈవేళ పిల్లలు సాంప్రదాయాలు మర్చిపోయారు, దైవారాధన మర్చిపోయారు. మన సాంప్రదాయం తల్లిదండ్రుల ఏడ గౌరవ మర్యాదలతో మర్చిపోవడం, గురువుల ఏడ మంచి గౌరవంతో మెలగాలనేటువంటి సాంప్రదాయాన్ని నశించిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కనువిప్పు మన సాంప్రదాయం, అందరం కూడా మన హిందూ సాంప్రదాయాన్ని, అలాగే ఎవరి సాంప్రదాయాన్ని వాళ్ళు రక్షించుకుంటే 10 కాలాల పాటు ఈ మానవ జీవితం మనుగడ చెందుతుందన్న నా అభిప్రాయం సార్. అలాగే చూడండి, ఈవేళ అయోధ్యలో 500 సంవత్సరాల కింద నుంచి కోర్టులో నడిచినటువంటిది వేల కొలది జనాలు ఆ రాముడి గురించి, ఆ ఆలయాన్ని తన పట్టు చేసుకోవడానికి తమ ప్రాణాలని కూడా అర్పించారు. అంత సాంప్రదాయం కలిగింది. ఈవేళ ప్రపంచ దేశాలన్నీ కూడా రామ మందిరం గురించి చూస్తున్నాయి. అందరూ రామ మందిరికి, అయోధ్యకి వెళ్ళలేము. మన ఊళ్ళో ఉన్నటువంటి మన రామ మందిరమే మనకు అయోధ్య రాముడు, ఆ భద్రాద్రి రాముడు. కాబట్టి ప్రజలారా, జనులారా, ఎవరి సాంప్రదాయాలు కాపాడుకుందాం, అందరం ఐక్యంగా ఉందాం, సత్యాన్ని కాపాడుకుందాం. ఒక్క మాట కోసమే శ్రీరామచంద్రుడు తన తండ్రి దశరథ మహారాజు కూడా నువ్వు అరణ్యవాసం చెయ్యాలని చెప్పలేదు. కానీ కబురు ద్వారా ఆలకించినటువంటి కబురుతోనే అయోధ్య నుంచి అరణ్యవాసం చేసి తండ్రి ఆజ్ఞను శిరసా వహించాడు.